Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of most anticipated movie of Kubera by Shekhar Kamla garu. సో గైస్ మూవీ అయితే సింప్లీ సూపర్. నాకైతే ఎందుకంటే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే శేఖర్ కమ్ల గారికి నేను ఒక పెద్ద ఫ్యాను. ఎందుకంటే అతను రెగ్యులర్ మసాలా మూవీ తీయరు. సో నాకైతే రీసెంట్ టైమ్స్లో బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే 3 hours 2 minutes ఉంది మూవీ. ఎక్కడ నీకు బోర్ 1 second కూడా బోర్ అనిపించలేదు. సో మూవీ వాజ్ సింప్లీ సూపర్. బెస్ట్ కాన్సెప్ట్ ఫిలిము. శేఖర్ కమ్ల గారి నుంచి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఎందుకంటే అతని కాన్సెప్ట్ అలా ఉంటుంది. సో కమింగ్ టు కంప్లీట్గా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ లైక్ క్యారెక్టర్ ధనుష్ గారి ఎంట్రీ సీనే సూపర్గా ఉంటుంది. లైక్ అల్టిమేట్. అది ధనుష్ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళైతే చేయలేరు. అండ్ నాగార్జున గారు కానీ అండ్ స్టోరీ లైన్ తీసుకునే విధానం కానీ లైక్ ఒక సిబిఐ ఆఫీసర్, ఒక బిచ్చగాడు, ఒక మిలినీర్ ముగ్గురు మధ్యలో జరుగుతుంది. సూపర్ అది. సో శేఖర్ కమ్ల గారికి హ్యాట్స్ ఆఫ్ అది స్టోరీ లైన్ తీసుకున్నందుకు. ఇంకా కొన్ని సీన్స్ అయితే కొన్ని సాంగ్స్లో ఫస్ట్ సెకండ్ హాఫ్లో అయితే ఒక సాంగ్ వస్తుంది, లిటరల్గా నాకైతే చిటికలు వచ్చాయి ఇట్లా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కి. సింప్లీ సూపర్ అది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే గైస్ మూవీ కొంచెం కమింగ్ టు పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ లైక్ పాజిటివ్ విషయానికి ఫస్ట్ ధనుష్ గారు యాక్టింగ్ అండ్ స్టోరీ లైన్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ అమేజింగ్ ఉంది. నాగార్జున గారు యాక్టింగ్ యాజ్ యూజువల్ క్లాసిక్ యాక్టింగ్ బై నాగార్జున గారు అండ్ విలన్ చేసిన బాలీవుడ్ యాక్టర్ సూపర్. ఓన్లీ నెగిటివ్ వచ్చేసి నెగిటివ్ గురించి చెప్పాలంటే ఓన్లీ లాస్ట్ 10 minutesలో నీకు ఎండ్ మనం హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఎండ్ ఎక్కడ చేయాలనేది కరెక్ట్గా చేయలేకపోయాడు. అదొక్కటే. మిగతా లాస్ట్ 10 minutes కాకుండా మిగతా సినిమా మొత్తం సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వావ్ మూమెంట్స్ వచ్చేసి ధనుష్ గారి మధ్యలో వచ్చే ఇమోషన్స్ ఇల్లు మాత్రం కంపల్సరీ కంటతడి పెట్టేశాయి. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ కమింగ్ టు రష్మిక మందన మధ్య ధనుష్ గారి మధ్యలో వచ్చే సీన్స్ కూడా అమేజింగ్ ఉంటాయి. అండ్ నాగార్జున గారు కానీ లైక్ సపోర్టింగ్ యాక్టర్స్ కానీ సింప్లీ సూపర్. ఇంకా ఓవరాల్గా శేఖర్ కమ్లస్ కల్ట్ క్లాసిక్ మూవీ విత్ బెస్ట్ కంటెంట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఫర్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎవరికి బోర్ అనేదే కొట్టదు. సో దట్స్ వాట్ ఐ కెన్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ మూవీ ఫ్రీక్స్. ఎందుకంటే మేము రెగ్యులర్గా FDFS రివ్యూ ఇస్తుంటాము. మూవీ అంటే మాకు పిచ్చి. సో ఎవరైతే లైక్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మా కంటెంట్ నచ్చేదానిక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సో దట్ వీ కెన్ డూ బెటర్ వీడియోస్ అండ్ మోర్ వీడియోస్ కన్సిస్టెంట్లీ. సో వీ కెన్ గ్రో. మేము చాలా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ కెన్ సే ఫ్రమ్ మై సైడ్. Thank you guys. Thank you for watching video. We will meet on the next review. Thank you.